హలో స్టూడెంట్స్, ఈరోజు ఏపీ వాళ్ళకి మ్యాథ్స్ పేపర్ అయిపోయిందమ్మా. మన ఛానల్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో ఒకసారి చూద్దాము. 1 మార్క్స్ క్వశ్చన్స్ బిట్ పేపర్ చూడమ్మా. ఫస్ట్ క్వశ్చన్కి 1 మార్క్, -∞, -5 యూనియన్ 5, ∞. అంటే ఫస్ట్ క్వశ్చన్కు ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి మా ఇది ఆల్రెడీ 2 మోడల్ పేపర్స్ చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బోర్డ్ ఆఫ్ మోడల్ పేపర్ 2 ఇచ్చాడు, ఆ 2లో ఖచ్చితంగా వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ అవుతుంది. √-25 ఇంటూ √-9 ఇంకేనా. √25 అంటే 5 అని చెప్పాను, √9 అంటే 3 అన్నాను. 2 మల్టిప్లై చేస్తే -15 అంటే క్వశ్చన్ నెంబర్ 2. అంటే క్వశ్చన్ నెంబర్ 2కు 2 క్వశ్చన్స్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ 4. క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్వశ్చన్ కూడా నేను చెప్పాను మోడల్ పేపర్లో. జస్ట్ ఆన్సర్స్ వేసి బయట చేయండి అని చెప్పాను. టైం తక్కువ ఉంది కాబట్టి మీకు జస్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, బయట చేయండి. మోడల్ పేపర్ 2 చెప్పాను. 2 మోడల్ పేపర్స్లో 2 అంటే సెకండ్ వచ్చింది, ఫోర్త్ వచ్చింది అని చెప్పిన దాంట్లో. దీనికి ఆన్సర్ 1 మార్క్. దీనికి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5కు -3, 7 ఇది కూడా చెప్పాను. x, yz ప్లేన్ డివైడ్ ద లైన్ ఇన్ ద రేషియో. నీకు ఒకటే చెప్పా గుడి గుర్తు. రేషియో అన్నప్పుడు ఇక్కడ ఏముందో అది లేనిదని చెప్పాను. బాగా చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. నీకు గుడ్డి గుర్తు ఏం చెప్పాను అంటే రేషియో అని చెప్పాను. రేషియో ఉన్నప్పుడు x, y, z అన్నప్పుడు ఇక్కడ y టర్మ్ ఉండదు. y టర్మ్ ఉండదు అంటే మీకు ఆన్సర్ కూడా చెప్పాను. -y1:y2 అని. అంటే ఇది x1, ఇది y1, ఇది z1, ఇది x2, ఇది y2, z2 మా. లేని టర్మ్ ఏంది y, కాబట్టి -y1:y2. మీకు గుడ్డి గుర్తు చెప్పాను, మైనస్ మర్చిపోకూడదు మా అని. మైనస్ ఇంపార్టెంట్. చాలా మంది ఎగ్జామ్లో మైనస్ మర్చిపోతారు. అంటే -y1:y2 అంటే 3, 7 అంటే -3, 7 ఆప్షన్ 3. అంటే ఇప్పటికి మనకు చెప్పిన దాంట్లో 1, 2, 3 వచ్చాయమ్మా. బిట్స్ 3 వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. బిట్స్ ఎన్ని వచ్చినాయి? 3 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ 6th క్వశ్చన్ మా. 6th క్వశ్చన్కి ఆన్సర్ 4th. 6th క్వశ్చన్కి ఆన్సర్ 4. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 చూడమ్మా ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7కి నీకు ఏమిటో చూడు అక్కడ క్వశ్చన్. లిస్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ అని రాదు. క్వశ్చన్ నెంబర్ 7కి ఏమొస్తుందంట మనకి ఆన్సర్ డైరెక్ట్ నువ్వు -2 < x <2 వస్తాయమ్మా. -2 x <2. దాన్ని సింప్లిఫై చేస్తుంటే చేయొచ్చమ్మా. c -2 -1, -1, 0, 1, 2 రాసుకోవచ్చు. అంటే c వాల్యూ ఉన్నాడు x సచ్ దట్ x ఈజ్ ద అండ్ ఇంటీజర్ x స్క్వేర్ <4 అంటే 4 కన్నా తక్కువ ఉంటాడు. కాబట్టి అప్పుడు నువ్వు c ఏం రాసుకోవచ్చు, ఇక్కడ c వాల్యూ ఏం రాసుకోవచ్చు అంటే మనం -2, -1, 0, 1, 2 రాసుకోవచ్చు. రాసుకొని నీకు x² అంటాడు. x² మైనస్ అంటే x² -4 <0. x² -4 <0. అప్పుడు దీన్ని ఫ్యాక్టర్స్ చేసుకోవచ్చు. x + 2 x - 2 రాసుకోవచ్చు. x + 2 x - 2 దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. ఓకేనా, దీనికి ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద సైన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద సైన్ -11 × π/3. -11 × π/3 ఈక్వేషన్ 7 మా. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే -7 బ్రాకెట్ 4π - 3π4 రాయాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్ మా. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఇన్ఫినిటీ ఇన్ ద జామెట్రిక్ ప్రోగ్రెస్. జామెట్రిక్ ప్రోగ్రెస్ అంటే ఇక్కడ ఏ వాల్యూ ఆర్ వాల్యూ 1 అమ్మా. రేషియో జామెట్రిక్ అంటే ఏ వాల్యూ 1 వస్తుంది, ఆర్ వాల్యూ 1/3 వస్తుంది. ఏ వాల్యూ 1, ఆర్ వాల్యూ 1/3. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ -4, 5 విత్ ద స్లోప్ 1/2. ఇక్కడ నీకేమిస్తున్నా అంటే పాయింట్ ఇచ్చినాడు, స్లోప్ ఇచ్చినాడు. పాయింట్ స్లోప్ ఇస్తే మనం ఎలా చేస్తామంటే చూడమ్మా ఒకసారి. చూడమ్మా, పాయింట్ ఇచ్చాడు, పాయింట్ ఏమి ఇచ్చినాడు -4, 3 ఇచ్చినాడు. అంటే ఇది x1 అనుకుంటే ఇది y1 అనుకుంటా. స్లోప్ ఏమి ఇచ్చినాడు, ఇచ్చినాడు 1/2 ఇచ్చినాడు. నీకు పాయింట్ స్లోప్ ఫార్ములా ఏంది? y - y1 = m × x - x1.
అంటే y మైనస్ y1 అంటే ఎంతమ్మా 3, m అంటే ఎంతమ్మా 1/2, x మైనస్ x1 అంటే ఎంతమ్మా మైనస్ మైనస్ ప్లస్. అప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 2 into y 2y, 3 2 జా 6, 1 into x 1 into 4 4. అప్పుడు x ప్లస్ 4, ఈ ప్లస్ 2y వదిలి వస్తే మైనస్ 2y, మైనస్ 6 వస్తే ప్లస్ 6. అంటే నీకేమొస్తుందమ్మా x మైనస్ 2y 4 ప్లస్ 10 ఈక్వల్ టు 0. అంటే నీకేంది x ప్లస్ x మైనస్ 2y ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఆన్సర్ ఇదమ్మా. మరి ఏమిటంటే పాయింట్ ఇచ్చినాడు, స్లోప్ ఇచ్చినాడు, ఫైండ్ ద ఈక్వేషన్ అంటే y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 చేస్తే వచ్చేస్తుందండి. అదే ఆన్సర్ మనకు. దానికి దీనికి చూడు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ యాక్సెస్ ఆఫ్ ద హైపర్బోలా x స్క్వేర్ మైనస్ 4y ఈక్వల్ టు 4 అంటున్నాడు. చూడు మా సింపుల్ ఇది. నీకేం చెప్పాను, ఇక్కడ 4 ఉంటే 4తో డివైడ్ చేయాలి. అంటే ఈ x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈక్వల్ టు 4. మొత్తం ఈక్వేషన్ 4తో డివైడ్ చేస్తే x స్క్వేర్ బై 4 మైనస్ 4y స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 4/4. 4 1 జా 4 1 జా 4 4. అంటే x స్క్వేర్ బై 4 మైనస్ y స్క్వేర్ బై 1 ఈక్వల్ టు 1. అంటే ఎట్లుంది మా x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. అంటే a స్క్వేర్ ఈక్వల్ టు 4, b స్క్వేర్ ఈక్వల్ టు 1. మనకి ఏమంటున్నాడు, ఫైండ్ ద ఏమడిగినాడు మా ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ యాక్సెస్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ యాక్సెస్ అడుగుతున్నాడు. లెంత్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ యాక్సెస్ అంటే నీకు 2a లెంత్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ 2a. అంటే ఏ అంటే నీకు ఏముంది మా a ఈక్వల్ టు కాబట్టి 2 ఇంటూ ఏ అంటే ఏంది a స్క్వేర్ ఈక్వల్ టు 4, a ఈక్వల్ ఏముంది 2 అవుతుంది. అంటే 2 2 జా 4. ఇది అడిగినా ఇది ఎంత సింపుల్ చూడు. అలాంటి చెప్పినది మా ఇవన్నీ ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2 అట్ x ఈక్వల్ టు. ఇక్కడ డెరివేటివ్ అనేది మర్చిపోతారు మా చాలా మంది. డెరివేటివ్ x స్క్వేర్ మైనస్ 2 అంటే ఇక్కడ ఏమంటా అంటే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2 అంటాడు. అంటే x స్క్వేర్ మైనస్ 2 అంటే దీన్ని డెరివేటివ్ చేయాలా. అంటే f డాష్ x ఈజ్ ఈక్వల్ టు d బై x స్క్వేర్ అంటే 2x, d బై స్క్వేర్ అంటే 0. అంటే f డాష్ x ఈజ్ ఈక్వల్ టు 2x అని. అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినాడు, x ఈజ్ ఈక్వల్ టు 10 అంటున్నాడు. x ఈక్వల్ 10 అంటే 2 ఇంటూ x ఇచ్చినాడు 10 20. ఇది ఆన్సర్. ఇవి 1 మార్క్ బిట్స్. 1 మార్క్ బిట్స్ ఇవి. ఈ 1 మార్క్స్ బిట్స్ లో ఆల్రెడీ మనము 11 చెప్పినదే 10 చెప్పినది. ఇది డెరివేటివ్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఇక్కడ చాలా వరకు ఈ డెరివేటివ్ మర్చిపోతారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 3 2 అంటే అట్లీస్ట్ మనము 1 మార్క్ 12లో 5 మార్క్స్ వచ్చాయమ్మా. 5 మార్క్స్ వచ్చాయి నేను గుర్తుపెట్టుకో. ఎంత వచ్చినాయి 5 మార్క్స్. 1 మార్క్లో మనకు 5 మార్క్స్ వచ్చాయి ఓకేనా. ఇప్పుడు చూడమా 2 మార్క్స్ చూడమా. 2 మార్క్స్ మనం చెప్పినవే చెప్పుకుందామా, వెరైటీ వద్దు. నేను మీకు ఎక్కువ చెప్పినది 2 మార్క్స్ చూడమా. ఎక్కువ నీకు చెప్పినది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 20 ఎగ్జాక్ట్లీ చెప్పిన క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ పేపర్ లేనిది. ఫైండ్ ద ఎక్స్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 5, -1, అండ్ x, 5, 1 ఈజ్ 9 యూనిట్స్ అని. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా చెప్పాను నీకు. ఫార్ములా లేకుంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ మైనస్ అంటే x మైనస్ 5 హోల్ స్క్వేర్ 5 మైనస్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ స్క్వేర్ చేస్తే వెళ్ళిపోతుంది. అప్పుడు దీనికి వస్తుందని చెప్పాను. అంటే క్వశ్చన్ నెంబర్ 21 లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x - 1/x. నీకు ఇది రేషనల్ చెప్పిన రూట్ కనపొస్తే రేషనల్ చేయాలని చెప్పిన. ఎలా చేస్తాం ఇది చూడు, ఒకసారి చూడండి మా క్వశ్చన్ చూడు ఎలా చేస్తామా. ఏముంది ఇది, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x - 1/x. రేషనల్ అంటే ఏంది, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ ఉంది. అంటే రూట్ ఆఫ్ 1 + x + 1 బై రూట్ ఆఫ్ 1 + x + 1. ఇదంతా ఏ బి అనుకో. a - b ఇంటూ a ప్లస్ a స్క్వేర్ - b స్క్వేర్. అంటే ఏమొస్తుంది మా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 + x రూట్ హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1 హోల్ స్క్వేర్ బై కింద x స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x + 1. రూట్ కు స్క్వేర్ కు క్యాన్సిల్ అవుతామా. 1 + x - 1 + 1 - 1 క్యాన్సిల్, x క్యాన్సిల్. లిమిట్ అప్లై చేస్తే ఇప్పుడు డైరెక్ట్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x ప్లస్ లో 0 రాదు ప్లస్ 1 అంటే 1 బై రూట్ 1 అంటే 1 1 ప్లస్ ఇక్కడ 1 1 ప్లస్ 1/2. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన దీన్ని చాలా సింపుల్. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ ఫైండ్ ద మీన్ డివిజన్ అబౌట్ ద మీన్
ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఇది కూడా ప్రాబ్లం. మీకు మీన్ కానీ వేరియన్స్ కానీ మీడియన్ కానీ వస్తుంది. మీన్ చాలా ఈజీ అని చెప్పాను మీకు. మీన్ ప్రాబ్లమ్ చాలా ఈజీ అని చెప్పాను. సింపుల్ ఉంటాయమ్మా మీన్ ప్రాబ్లం. ఎందుకంటే నేను ఫస్ట్ ఇక్కడ ఏమిచ్చాడు 4, 7, 8, 9, 10 అంటే ఏం చేస్తాం మొత్తం మీన్ డివిజన్ అవుతాం. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ పై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అంటే టోటల్ యాడ్ చేస్తామమ్మా. టోటల్ ఎంత అవుతుంది 2, 24, 8 అంటే ఏమొస్తుంది మొత్తం టోటల్ 80 వస్తాయి. 80 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 8 మా అంటే 8/8 అంటే ఎంత వచ్చిందా 10 అంటే నీకు ఇక్కడ ఏమొచ్చింది సిగ్మా xi బై n = 10 వచ్చింది. ఇంక x అంటే ఏంటి 10 లో నుంచి ఒక్కొక్కటి తీసేసి లాస్ట్ వస్తుంది. ఓకేనా ఇది కూడా చెప్పేసి అంటే ఇక్కడ చూడండి మనం ఆల్మోస్ట్ ఈ 19th క్వశ్చన్ కూడా చెప్పాం మీకు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా విత్ ద వర్టెక్స్ 0,0 అండ్ ద పాసింగ్ ద పాయింట్ 2,3 at the along the x-axis. పారాబోలా అంటే మీకు గుర్తుండేది ఏం చెప్పాను y² = 4x గుర్తు పెట్టుకోండి అని చెప్పాను. ఇది ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ ఏ పాయింట్ గుండా అవుతుంది 2,3 గుండా అవుతుంది. అంటే ఇది x వాల్యూ ఇది y వాల్యూ. అంటే y² అంటే 3² 4a ఇంటూ x అంటే ఎంత 2 అంటే y 3² అంటే 9 4 2 8a. నీకు ఏ కావాలి కాబట్టి ఏ తర్వాత a = 9/8 అంటే ఏ తీసుకొని దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే y² = 4 ఏ అంటే ఎంత అవుతుందా 9/8 ఇంటూ x. దీన్ని సింపుల్ వేస్తే ఆన్సర్ అంతే. చూడు అంటే 2 మార్క్స్ మనం ఏం చెప్పినాము 1, 2, 3, 4 4 2 8. ఆల్రెడీ మనకు 1 మార్క్స్ ఎన్ని వచ్చినాయి 5, 2 మార్క్స్ 8 మార్క్స్. ఇప్పుడు 4 మార్క్స్ చూసుకుందాం. మనం చెప్పినట్టువే మళ్ళీ అన్ని వద్దు మనకు. మనం ఏం చెప్పినాం అవే చెప్తాం వద్దు. మీకు క్వశ్చన్ నెంబర్ 23 4 మార్క్స్ చెప్పాను. కావాలంటే మన ఛానల్లో పోయి చూడండి. యూ ఇచ్చినాడు ABC నీకేం చెప్పాను ఇంటర్సెక్షన్ యూనియన్ హోన్ కాంప్లిమెంట్ చెప్పాను. ఇది చెప్పాను. నెక్స్ట్ ఇది తర్వాత నెక్స్ట్ 4 మార్క్స్ అనమాట డైరెక్ట్. నెక్స్ట్ ఇది ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద 4C వర్టిసెస్ లెంత్ ఆఫ్ ద లాటెక్స్ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఎక్సెట్రా. x² + y² / 400 = 1 ఉంది. అంటే x² / 100 అంటే x² / a². a² = 100. a ఎంతమ్మా 10 అవుతుంది. y² / b². b² = 400. b అంటే దీని అంటే a² వచ్చింది b² వచ్చింది a వాల్యూ b వచ్చింది. ఏమన్నాడు 4C వర్టిసెస్ లెంత్ దీంట్లో 4 రాసిన వచ్చేస్తుంది. ఇది చెప్పాను. నెక్స్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్ నీకు ఆల్రెడీ చెప్పా. ఫస్ట్ ప్రిన్సిపల్ లేనిదే క్వశ్చన్ పేపర్ ఉండదు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఖచ్చితంగా ఉన్న క్వశ్చన్ పేపర్ ఉంటుంది. sin 2x అట్లీస్ట్ సగం రాసిన 2 మార్కులు వస్తాయని చెప్పాను. ఏమని చెప్పాను ఫస్ట్ ఇది ఏమనుకుంటావు చూడు ఒకసారి చెప్పండి. f of x = sin 2x. f of x plus h = sin 2x plus 2h. ఫార్ములా చెప్పాను f' x లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 f of x plus h minus f of x by h. ఇవి సబ్స్టిట్యూట్ చేసి చెప్పాను. అడిగి 2 మార్కులు సింపుల్ వేస్తే నీకు 4 మార్క్స్ వస్తాయని చెప్పాను. కాబట్టి ఇక్కడ చూడమ్మా మనకు ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 13 క్వశ్చన్ నెంబర్ 31 చెప్పేసాను. 30, 31 ఇది ఆల్రెడీ కొంచెం ఎక్స్చేంజ్ ఉందా. ఇది ఫస్ట్ నుంచి క్లాసులు విన్న వాళ్ళు చేస్తారు మధ్యలో కానీ కాదు. కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ 23 ఇక్కడ 30, 31 అంటే 4 3 12 మార్క్స్ చూసి ఇక్కడ 12 యాడ్ చేసుకో 12 మార్క్స్. 4 మార్క్స్ 3 నేనేం చెప్పాను జస్ట్ క్వశ్చన్ పేపర్ చూసి కూడా మనం పాస్ కావాలని చెప్పేసాను. దాని పక్కన చూసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు 8 మార్క్స్ చూద్దాము. 8 మార్క్స్ చూడమా 33 క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ చెప్పాము మీకు. ఏం లేదమ్మా f of x ఇస్తాడు g of x ఇస్తాడు. నువ్వు వాడు ఎన్ని ఇస్తే చెప్పా. ఇక్కడ f of x g of x అంటే 3f 3 × f అంటే ఏంది 2x - 3 1 మైనస్ 2g 2 అంటే g బదులు x² రాస్తాం. f × g ఇక్కడ మైనస్ మల్టిప్లికేషను మైనస్ మల్టిప్లికేషను అడిషను ఇది అట్లీస్ట్ ఇక్కడ 6 ఇచ్చినాడు. 6లో నీకు ఎంత లేదని ఇక్కడ 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అంటే 33 క్వశ్చన్ 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. 5 మార్క్స్ మార్క్స్ వేస్తున్నాడు ఎందుకంటే మన ఛానల్ నుంచి ఇక్కడ 5 మార్క్స్. నెక్స్ట్ ట్రిగ్నామెంట్రీ రాని వాళ్ళు వదిలేదమ్మా లేకుంటే రాండి. నేను మీకు ట్రిగ్నామెంట్రీ 2 వీడియోస్ చేశాను. 2 వీడియోస్ చేసేది ట్రిగ్నామెంట్రీలో. ఒక వీడియోలో ఒక 4 ప్రాబ్లమ్స్ ఇంకో వీడియో 3 ప్రాబ్లమ్స్ చెప్పిన. గన్ షాట్గా ఒకటి వస్తుంది చెప్పిన. ఫస్ట్ వీడియోలోనే సెకండ్ ప్రాబ్లం ఇది చాలా సింపుల్గా చెప్పాను. ఇది ఒకటి. ఇక్కడ 4 మార్క్స్ రాసుకో ఎందుకంటే
ట్రిగ్నామెంట్రీ చేయని వాళ్ళు వదిలేదు చేసిన, చూసిన వాళ్ళు 4 మార్క్స్ వేసుకున్నారు. నెక్స్ట్ 35 క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను మీకు, చాలా సింపుల్. ఇక్కడ ఏమంటున్నా అంటే చూడమ్మా, ఒక అతను 10,000 డిపాజిట్ చేస్తున్నాడు. 10,000 డిపాజిట్ ఎట్లా 5 years కంటున్నాడు. సింపుల్ ఉంటుంది. SI = PTR/100 అని చెప్తున్నాడు. P అంటే ఎంతమ్మా 10,000 ఇంటూ టైం అన్నాడు. టైం అంటే ఎంత, ఫస్ట్ 1 year తీసుకుంటాం. రేటు అంటే ఎంత 5%, 5/100 అంటే 20 అవుతుంది, అంటే 500. అంటే ఫస్ట్ ఇయర్కు 500 అంటే 10,000 ఫస్ట్ వేసినాడు. ఇంకొక ఇయర్కి ఎంత 10,500, నెక్స్ట్ 11,000, నెక్స్ట్ 11,500. దీని ఏమన్నాము A1, A2, A3, A4 అని. అప్పుడు నీకు ఇక్కడ నీకు ఫార్ములా చెప్పాను, SN = n/2 ఫార్ములా n-1 అని. నెక్స్ట్ ఇక్కడ 21 years కంటున్నాడు. 21 అంటే నేను చెప్పాను 21 కంట అంటే TN = A + n-1 ఇంటూ D అని ఫార్ములా చెప్పిన, గుర్తుందా? ఇక్కడ ఫస్ట్ 15 years కన్నాడు కాబట్టి T15 = A + n-1 ఇంటూ D అని చెప్పాను 15 years. అంటే ఇక్కడ 15 years అంటే 15 రాస్తావు, E అంటే A వాల్యూ రాస్తావు, n-1 D అంటే 500 రాస్తావు, ఏం రాస్తావు. అంటే 21 అంటే T21 అంటే A20 + n-1 ఇంటూ D రాస్తావు. ఈ ఫార్ములా చేస్తాం. ఆల్రెడీ ఫార్ములా చెప్పాను, చాలా సింపుల్. ఇది నీకు సీక్వెన్సెస్ లో గుర్తుపెట్టుకోండి, 5 + 5 + 5 5 7 7 7 8 8. ఇది రాకుంటే రిమైనింగ్ 2లో ఇది వస్తాయని చెప్పాను. ఈ 2లో వచ్చినాయి కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ మనకు ఒక 4 మార్క్స్ వేసుకో. 4 మార్క్స్ అదే క్వశ్చన్ నెంబర్ 35కి 4 మార్క్స్. ఇక్కడ 5 4 ఇంకో 4 మార్క్స్ వేసుకో, 4 మార్క్స్. నెక్స్ట్ చూడమ్మా, ఇది ఆల్రెడీ మీకు డిస్టెన్స్ చెప్పాను, పారామెట్రిక్. మళ్ళీ చెప్తున్నాడు అండి, ఈ ప్రాబ్లం మీకు ఆల్మోస్ట్ మొన్నోడు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ ప్రాబ్లం ఏది ఇచ్చిన పాయింట్ ఏంటి, Q(2, 3) పాయింట్ అనుకో. తర్వాత టీటా గివెన్ టీటా 3π ఏమి ఇచ్చాడు మా 3π/4 అంటే 3 × π అంటే 180/4. 2 2 జా 2 9 జా 2 1 జా 245 మళ్ళీ టీటా వాల్యూ వస్తుంది. నీకు పారామెట్రిక్ అంటే ఏం చెప్పాను, x = x1 + r cos θ, y = y1 + r sin θ అని చెప్పాను. పారామెట్రిక్ మెథడ్లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పిన. ఈ 2 ప్రాబ్లమ్స్ ఇక్కడ 2 పారామెట్రిక్ ఆ మెథడ్. అట్లీస్ట్ నువ్వు పారామెట్రిక్ వరకు చేయండి మా చాలా చెప్పిన, 4 మార్క్స్ వేస్తారని చెప్పిన. క్వశ్చన్ నెంబర్ 36 పారామెట్రిక్ కాబట్టి ఇక్కడ ఒక 4 మార్క్స్ వేస్తాం. నెక్స్ట్ చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 3. ఇంక ఇది గెన్ షార్ట్. గివెన్ ద 3 పాయింట్స్ అంటే మీకు ఒకే ఒక ఫార్ములా ఏంది, x² + y² + 2gx + 2fy + c = 0. గివెన్ పాయింట్స్ A B C ఈక్వేషన్ 1 పాస్. ఇట్లా రాస్తే అట్లీస్ట్ నీకు 5 వేస్తాడమ్మా. తర్వాత నువ్వు ఏది కాన్స్టెంట్ ఉందో ఆ కాన్స్టెంట్ పట్టుకు తీస్తే వేస్తాడు. అంటే మినిమం ఇక్కడ 5 మార్క్స్ తీసుకున్నాం, ఇక్కడ 5 మార్క్స్. ఓకేనా, క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఇది లిమిట్స్ టఫ్ ఉండే వాళ్ళు వదిలేసి అని చెప్పిన, ఇది ట్రిగ్నామెట్రీ. నెక్స్ట్ ఇది మీకు ఆల్రెడీ మొన్న ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను, ఇది ఏంది వేరియన్స్ కానీ స్టాండర్డ్ డివిజన్ వస్తుందమ్మా. నీకు బేబీ బుల్లెట్ తీసి ఓపెన్ చేసిన నేను ఒక చిన్న ప్రాబ్లం చెప్పాను. ఇది ఖచ్చితంగా 6 నెంబర్స్ వస్తుంది, 1 2 3 4 5 6 7 8 9 మిడిల్ ఏది ఏ అనుకుంటావు, తను ఎదుర్కొంటే 0, పైకి పోతుంది -1 -2 -3, కిందకి వచ్చేది +1 +2 అని చెప్పాను. ఈజీ చెప్పాను. ఇది అట్లీస్ట్ కొంచెం రాసిన నువ్వు 2 మార్క్స్ వస్తాయమ్మా. టేబుల్ గీబుల్ ఒక్కటి రాసిన 4 మార్క్స్ ఉన్నా, ఇక్కడ 2 మార్క్స్ వేసుకున్నాం. 2 మార్క్స్ 2 మార్క్స్ అంటే ఇప్పుడు మనం చెప్పిన టోటల్ మార్క్స్ ఒక్కసారి చూసుకుందాం. నేను చెప్పినది మనం ఇప్పుడు 1 మార్క్స్ 5 మార్క్స్, అలాగే 2 మార్క్స్ 4 చెప్పాను 8 మార్క్స్. తర్వాత నీకు 4 మార్క్స్ 3నే 12 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, ఇక్కడ రాసే చూడండి, ఇక్కడ చూడమ్మా, ఇక్కడ వేసిన మార్క్స్ 5 4 4 4 5 2. ఓకేనా, కానీ మనకి ఎన్ని కావాలా, 8 ఇస్తాడు 5 రావాలా, కాబట్టి ఇది తీసేస్తాయి. రిమైన్ చూడు 5 5 10 10 18 18 + 4 22 అంటే మనకు చూడమ్మా 10 8 + 2 10 10 15 17
17 17 అంటే ఎంతమ్మా 47 మార్క్స్. 47 వద్దు మనకి ఏం నేర్చుకోవాలా 35 నేర్చుకోవాలని చెప్పిన 35 మార్క్స్. కానీ నువ్వు పర్ఫెక్ట్గా రాస్తే మన ఛానల్లో 100కు 60 అబోవ్ మార్క్స్ వచ్చాయమ్మా. పర్ఫెక్ట్గా రాసిన వాళ్ళు అంటే నేను దాదాపు ప్రతి స్టూడెంట్స్ పాస్ కావాలనే మార్క్స్ చెప్పాను. నీకు చూడు 47 వచ్చినాయి. 47లో మిస్టేక్స్ పైన నువ్వు 35 తెచ్చుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ హాఫ్ రాసిన చూడండి, ఇక్కడ హాఫ్ కదా 4 4 4 ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ మీకు 2 మార్క్స్ కూడా హాఫ్ వేసిన. అంటే అట్లీస్ట్ నువ్వు రాసిన 35. అట్లా కాకుండా సెంటు అంటే మిస్టేక్ పోకుండా రాసిన వాళ్ళు మాత్రం మన ఛానల్ నుంచి ఈజీగా 100కు 60 మార్క్స్ తెచ్చుకోవచ్చు. 60 మార్క్స్ ఈజీగా 60 మార్క్స్. 60 మార్క్స్ అంటే మీకు గుర్తుపెట్టుకోండి, నేను 2 మార్క్స్ అన్ని చెప్పలేదు, కొన్ని చెప్పా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 మార్క్స్ ఉన్నాయి. 2 మార్క్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది 19, 20, 21, 22. ఇంకా రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది 23 ఎక్స్ప్లెయిన్ చేసినాను. నెక్స్ట్ కొన్ని ఎక్స్ప్లెయిన్ ప్రాబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? అంటే ఇలా దీని ప్రకారం చూస్తే మన ఛానల్ నుంచి 100కు 60% ఈజీగా వస్తుంది. అంతా మొత్తం పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే 100కు 90, 95 ఈజీగా వస్తుంది. కాబట్టి మన వరకు ఏపీకి ఫస్ట్ పేపర్ కొత్త పేపర్ కాబట్టి మన ఛానల్ నుంచి ప్రతి స్టూడెంట్స్కు 60 మార్క్స్ అబో ఈజీగా వచ్చాయి. అంటే అన్ని క్వశ్చన్లు కాదు, కొన్ని చెప్పిన క్వశ్చన్ల వరకే 100కు 60 మార్క్స్ అబో ఈజీగా వస్తాయి. ప్రతి స్టూడెంట్స్ పక్కాగా పాస్ అవుతారు. 100% పక్కాగా పాస్ అవుతారు. పక్కాగా పాస్ అయిన స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎంబడే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే 1 మంత్ తర్వాత, అంటే ఇంకా మనకు ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయి. ఈ 2 అయిపోయినాక నెక్స్ట్ అన్ని సబ్జెక్టులు పాస్ అయిన వాళ్ళు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంప్రూవ్మెంట్తో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ కొంత ఇంకా ఈజీగా వస్తుంది. ఫస్ట్ పేపర్ కాబట్టి మనకు కొంచెము 8 మార్క్స్ మాత్రం కొంచెం టఫ్గా ఇచ్చాడమ్మా. 8 మార్క్స్ మాత్రం కొంచెం టఫ్గా ఉన్నాయి. ఎందుకంటే యాక్చువల్ అయితే మనకు సీక్వెన్సెస్లో నుంచి 5 కానీ 7 వస్తాయి. ఇది ఈజీనే ఉంది, దానికన్నా ఈజీ ఉంది. నెక్స్ట్ లిమిట్స్లో కూడా ఇది కొంచెం టఫ్, తర్వాత ఇక్కడ కొంచెం టఫ్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ పేపర్ ఇంకా ఈజీగా వస్తుంది. పాస్ అయిన వాళ్ళు మాత్రం మళ్ళీ ఒక్కసారి అన్నీ చూసుకొని నెక్స్ట్ సప్లిమెంటరీకి ఇంప్రూవ్మెంట్ కూడా అప్పుడు గన్ షాట్ క్వశ్చన్స్ మళ్ళీ తయారు చేసుకొని మళ్ళీ చేసుకుందాము. ఇప్పుడు మన ఛానల్ నుంచి మాత్రం మన క్లాసెస్ చూసిన వాళ్ళు ప్రతి స్టూడెంట్స్ పాస్ అవుతాడు. పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళు 60 అబోవ్ మార్క్స్ పక్కా వస్తాయి. నెక్స్ట్ సప్లిమెంటరీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదో అప్పుడు ప్రతి స్టూడెంట్స్ పాస్ అయి ఉంటాడని నేను చూసుకుంటాను. మన ఛానల్ నుంచి ఖచ్చితంగా అన్ని క్వశ్చన్లు అవే వచ్చినాయి.